రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించాలని రాయబడి ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం అన్నమాట. ఏముందంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అంటే ఒక మనిషి రొట్టె తినడం వల్ల బ్రతకడం కాదు కానీ దేవుడి నుంచి వచ్చే మాట ద్వారా బ్రతుకుతూ ఉంటాడు. అంటే శరీరానికి మనం తినాలి, తింటేనే శరీరం అంతా కూడా బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఆత్మ బలం కావాలంటే ఏం కావాలి? దేవుడు మాట కావాలి. దేవుడు మాట వింటే ఏమైతా ఉంటుంది? జీవింపజేస్తూ ఉంటాడు. ప్రతి మాట వలన జీవించును. ఆల్రెడీ మనం జీవించే ఉన్నాం, మనం బ్రతికే ఉన్నాం. కానీ ఏమంటా ఉన్నారు దేవుడు ఇక్కడ అంటే మీరు జీవిస్తారంట దేవుడు మాట వల్ల. అంటే శరీరానుసారంగా నువ్వు బలంగా ఉన్నా కూడా ఈ ఆత్మానుసారం ఒకవేళ చనిపోయి ఉంటే అందరూ అంటూ ఉంటారు ఏదో బ్రతుకుతా ఉన్నా అంటే బ్రతుకుతా ఉన్నా సగం చచ్చిపోయినట్టు ఈ మాటల వల్ల అంటాం. అలాగే ఈ అవమానాల వల్ల సగం చచ్చిపోయినట్టు ఏదో తిరుగుతూ ఉన్నా లేస్తా ఉన్నా, ఈ నిందల వలన, ఈ వేదన, ఈ శోధన వల్ల. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన మాట వల్ల నువ్వు జీవిస్తూ ఉంటావు. అంటే ఆయన మాట నీకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏ సందర్భంలో నీ పరిస్థితి బలహీనంగా ఉందో ఆ సందర్భం బట్టి ప్రార్థన చేస్తే దేవుడు దగ్గర నుంచి ఒక మాట వస్తూ ఉంటుంది. ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం చూడదంట. దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉంటాడు? నువ్వు ఓటమి అవుతా ఉన్నావు, ఫెయిల్ అవుతా ఉన్నావు, అందరూ తిడుతూ ఉన్నారు, నింద వేస్తూ ఉన్నావు, అయినా సరే మనం కృంగిపోతుంట. దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు కదా. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమో జరుగుతూ ఉంది కదా అని చెప్పి మనం కృంగిపోవడానికి లేదు. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు కాదు. అంటే ప్రతి దానికి కూడా ఆన్సర్ ఉంది. నువ్వు దీనికి సమాధానమే లేదు అని అనుకుంటా ఉన్నావు, ఇదంతా ఇంపాసిబుల్ అనుకుంటా ఉన్నావు. కానీ నమ్ముట నీ వలన అయితే నువ్వు నమ్ముతున్న దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యమే అంటే ఏంది? ఆయన దగ్గర నుంచి మాట వింటే నువ్వు జీవింపజేస్తావు, నువ్వు బ్రతుకుతూ ఉంటావు అన్నమాట. నువ్వు ఆత్మలో బ్రతుకుతున్నప్పుడు ఏమైందంటే ఆత్మలో ఆనందం కలుగుతూ ఉంటుంది, నిరీక్షణ కలుగుతూ ఉంటుంది. ఈ లోకంలో ఎవ్వరికి కూడా నిరీక్షణ అనేది ఉండదు అనమాట. కానీ యేసయ్యలో ఉంటే నీకు నిరీక్షణ ఉంటుంది, జీవము కలిగిన నిరీక్షణ నీకు ఉంటుంది అనమాట. నిరీక్షణ అంటే ఏంటంటే ఆలస్యం జరుగుతూ ఉన్నా కూడా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేయబోతుండు అనే ధైర్యం మనకు ఉంటా ఉంటుంది. ఈ లోకానుసారంగా చూడండి, ఏ ధైర్యం ఉంటుంది? వాళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నా ఏది ఉన్నా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వారు చనిపోతూ ఉంటారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏ ఆదరణ లేదు, ఏ ధైర్యం లేదు, ఏ నిరీక్షణ లేదు. కానీ యేసులో ఉన్న మనమంతా మనకు ఒక ధైర్యం ఉంది, ఒక ఆధారం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ జీవము కలిగినది. అంటే బ్రతికి ఉన్న నిరీక్షణ నీకుందంట. నువ్వు దేవుడిలో ఉన్నావంటే దేవుడు నిన్ను బ్రతికిస్తా ఉంటాడు. ఏ పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఎక్కడ కూడా అవమానాలకు నిన్ను విడిచిపెట్టాడు, నిందల్లో నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు, నువ్వు రొట్టె వల్ల బ్రతకడం కాదు కానీ నా మాట వల్ల నువ్వు బ్రతుకుతా ఉన్నావు. ఈ లోకానుసారంగా ఎంత ఉన్నా కూడా నీకు బ్రతకే ఆశ లేదేమో, కానీ యేసయ్యలో ఉంటే ఈ మాట వింటే ఏమైంది? ఒక దారి దొరుకుతూ ఉంటుంది, ఒక మార్గం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము వినాలి, దేవుడి దగ్గర నుంచి మాటలు వినాలి. నువ్వు ఏ విషయమే ప్రార్థన చేస్తావో తండ్రి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే నేను బ్రతుకుతా ప్రభావ, నువ్వు మాట్లాడితే నేను జీవింపజేయగలుగుతా తండ్రి. మరి ఈ పరిస్థితి ఉంది ప్రభావ, దీనికోసం మీరు నాతో మాట్లాడండి నాయన అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక మాట వలన, ఆయన ఒక మాట సెలవిస్తే ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏమైతే ఉంది? దేవుడి దగ్గర సమాధానం ఉంది అన్నమాట. ఆది అందు వాక్యం ఉండేది, ఈ వాక్యం అంటే మొదటిగా ఉందంట. నువ్వు సృష్టించబడక ముందుకే ఈ వాక్యం ఉంది. నువ్వు సృష్టించబడక ముందుకే దేవుడిని ఎరిగి ఉన్నావు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్న దేవుడు మరి సమాధానం ఖచ్చితంగా దేవుడు
ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. తండ్రి మీరు మాట్లాడండి, నాయన ఈ విషయం గురించి మాట్లాడండి, ఈ కుటుంబంలో ఈ పరిస్థితి గురించి మీరు మాట్లాడండి, నాకు ఈ సహాయం కావాలి తండ్రి, మీరు మాట్లాడండి ప్రభువా. దేవుడిని అడిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యంలో ఉన్న శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న శక్తిని మనం పొందుకుంటే ఏమవుతుందంటే మనని కృంగదీస్తున్న మాటలన్నీ కూడా వెళ్ళిపోతాం. ఎక్కడెక్కడ నీకు అవమానం వచ్చిందో దేవుడు అక్కడనే నేను లేపుతా ఉంటాను. ఎవరెవరు నిందలు వేస్తా ఉన్నారో వారి ముందే దేవుడిని గొప్పగా చేయబోతా ఉంటాను. హల్లెలూయా. ఎప్పుడు నేను గొప్ప చేయబోతా ఉంటాడంటే ఈ వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న శక్తిని పొందుకోవడం అంటే రోజు ఈ వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేయడం. హల్లెలూయా. తండ్రి నీ మాట వల్లనే జీవిస్తా కదా ప్రభువా, ఆ మాట నాకు కావాలి నాయన, నీ దగ్గర నుంచి నాకు మాట కావాలి తండ్రి. హల్లెలూయా. నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది పడిపోయినా అపాయము నీ వద్దకు రాదు. ఏ బాధలు నీ వద్దకు రావు. ఎందుకంటే నువ్వు ఆయన మాట వింటా ఉన్నావు కాబట్టి. ఆయన మాట వింటే ఈ లోకం సమస్తం ఏమైతా ఉన్నా నువ్వు బ్రతుకుతూ ఉంటావు, నువ్వు ఫలిస్తూ ఉంటావు. మన జీవితంలో ఫలింపు లేదు. బ్రతుకుతా ఉన్నాం అంటే బ్రతుకుతా ఉన్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం. ఎదుగుదల అనేది లేదన్నా. మనం ఏమనుకుంటా ఉన్నాం అంటే మనకి స్కిల్ లేదు, మనకి టాలెంట్ లేదు, లేకపోతే మనకి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మనకు సంపాదించే వాళ్ళు లేదు, మన అదృష్టం బాగలేదు, మన కుటుంబం బ్యాక్గ్రౌండ్ లేదు, కులం లేదు, ఏది సపోర్ట్ లేదు, నేను ఏం చేయలేకపోతాను అనుకుంటాం, నేను ఫెయిల్ అయిపోతాను అనుకుంటాను. హల్లెలూయా. అందరు చేస్తా ఉన్నాగా నేను ఏం చేయలేకపోతాను, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలని మనం అనుకుంటా ఉంటాం. హల్లెలూయా. ఈ లోకం చూసినప్పుడు అవే బాధలు కలుగుతాం, ఈ లోకం చూసినప్పుడు అదే మనసు అంత ఇబ్బంది అవుతా ఉంటుంది. కానీ దేవుడి దగ్గర నుంచి ఒక మాట వింటే నీ జీవితం మారిపోతాం. మారా జీవితం అంటే మధురముగా మారుతుంట. ఇప్పటి వరకు చేదైన అనుభవాల్లో నువ్వు వెళ్తా ఉన్నావేమో, కానీ ఈ రోజు నుంచి దేవుడు మాట వింటే నీ జీవితం తీయగా మధురంగా ముందుకు వెళ్తా ఉంటాం. ఒక ఫలింపుగా ముందుకు వెళ్తా ఉంటాం. అందుకే ఈ వాక్యం మనం వినాలన్నమాట. ప్రతి ఆదివారం ఎందుకు ఈ ఆరాధన ఇవన్నీ అంటే ఈ వాక్యం మనం వినాలి, ఈ వాక్యంలో శక్తిని పొందుకోవాలి. ఈ వాక్యంలో శక్తిని పొందుకుంటే అప్పుడు మనకి విడుదల జరుగుతూ ఉంటుంది. నీకు విడుదల రావాలి అంటే ఈ వాక్యం ఏం కావాలి? నువ్వు వినాలి. కీర్తనలు 119:11. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 11. నీ ఎదుట 119వ కీర్తన 11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి భక్తుడు ఏమంటా ఉందంటే నీ ఎదుట అంటే దేవుడు ఎదుట. హల్లెలూయా. దేవుడి ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. అంటే ఈ వాక్యం అంటే మన హృదయంలో ఉంటే ఏ పాపం కూడా మనం చేయలేము. హల్లెలూయా. 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 ఈ వాక్యం గనక మన హృదయంలో ఉంటే ఏ పాపం కూడా మనం చేయలేము. అంటే ఇప్పుడు ఈ వాక్యం మన హృదయంలో ఉందా లేదా? హల్లెలూయా. ఈ వాక్యం మన హృదయంలో ఉందా, లేకపోతే మనం విని హృదయంలో పెట్టుకోవాలా, లేకపోతే ఎట్లా అని చూద్దాం. ఇప్పుడు దేవుడిని నమ్మలేదు మనం. ఫస్ట్ మనం దేవుడిని నమ్మలేదు. మనకు దేవుడు అంటే తెలియదు, యేసు ప్రభు దేవుడు అంటే తెలియదు అన్నమాట. ఏదో సమస్యను చూసో, లేకపోతే ఏదో బాధలను చూసో, ఇబ్బందులను చూసో ఈ దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందని మనం వచ్చి ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తామంటే ఆయన ఆత్మ ప్రేరేపణ లేనిది, ఆయన ఆత్మ నడిపింపు లేదంటే మనం ఇక్కడికి రాలేము. ఆయనంటే నీలో ఉండి ఇక్కడ నేను తీసుకొని వస్తా ఉంటాడు. ఆయన నీలో ఉండి నేను ఇక్కడ తీసుకొస్తా ఉన్నాను. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నేను నీలో ఉండి నేను నిన్ను నడిపిస్తా ఉన్నాను, నువ్వు భయపడతావు. నేను నీలో ఉండి నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ కష్టాలను చూడకు, నేను నీలో ఉండి కష్టాల నుంచి నేను తీసుకెళ్ళబోతా ఉన్నాను. ఈ అప్పులను చూడకండి, నేను మీలో ఉండి నేను నడిపించబోతాను.
ఈ అవమానాలను చూడకండి, నేను మీలో ఉండి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతాను. ఈ నిందలను చూడకండి, నేను మీలో ఉండి నేను తీసుకెళ్ళబోతాను. ఈ పాపం చూసి మీరు భయపడకండి, నేను మీలో ఉండి జయించబోతాను. దేవుడు అంట మనలో నివసిస్తా ఉన్నాడంట, ఆయన వాక్యం కూడా నివసిస్తా ఉందంట. అదేంటి దేవుడు అంటే నాకు తెలియదు కదా. దేవుడు నాలో నివసించడం అంటే ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితం శిలువలో బలియాగం జరిగినప్పుడు మనకి అర్హత రావడానికి ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచి నేను ఆదరణకర్తగా నేను రాబోతా ఉన్నాను, నేను మీలో నివసించబోతా ఉన్నాను, నేను మీలో నివసించి మిమ్మల్ని జయించే విధంగా నేను మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాను. ఆల్రెడీ మనలో వాక్యము నివసిస్తా ఉంది. ఈ వాక్యము ఎంతగా నివసిస్తా ఉంది అంటే పాపం చేయకుండా ఉండినట్టుగా నివసిస్తా ఉంది. అంటే ఏమైతుంది, దేవుని వాక్యము నీలో ఉన్నాక కూడా నువ్వు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నావు. గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ఎందుకు గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే మనం ఏదైతే చూస్తామో అదే నమ్ముతాం. ఏదైతే చూస్తామో మన ఆలోచనలు అదే ఉంటాం. ఏదైతే చూస్తూ ఉంటామో అదే చేయాలనిపిస్తూ ఉంటుంది. దేవుడి అద్భుతాలు ఎప్పుడు చూడలే కాబట్టి దేవుడి వాక్యం నీలో నివసిస్తా ఉందని నీకు అర్థం కావడం. దేవుని శక్తిని చూస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా దేవుని శక్తిని నింపుకోవాలి, దేవుడి ఆత్మను పొందుకోవాలి. అంటే ఏం చేస్తా ఉన్నాం మనం? ఇంకా కూడా ఈ లోకానుసారాన్ని చూస్తూ ఉన్నాం. ఏదో వాక్యం చెప్తా ఉన్నాం, సండే ఆరాధనలు, లోకంలో సంఘాలలో వాక్యం జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది, వింటూ ఉన్నది, పోతా ఉంది. డైలీ సీరియల్ అంటారు. దేవుడు ఏం చెప్తానంటే ప్రతి ఆదివారం ప్రతిసారి ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నంటే జీవింపజే శక్తి బయటికి వస్తూ ఉన్నాను, జీవము బయటికి వస్తూ ఉన్నాను. ఈ లోకాన్ని వెలిగించడానికి జీవం బయటికి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనిషిలో ఉండి మాట్లాడి బలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే మీ ఆత్మలన్నీ జీవింపజేయడానికి, నశించిపోతున్న మీ ఆత్మలన్నీ జీవింపజేయడానికి, నీ నేత్రములు తెరవడానికి నీలో దేవుడు వాక్యము నివసిస్తా ఉంది. అది గ్రహించండి, ఆ శక్తిని బయటికి తీసుకురండి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారం ప్రతి దైవజనుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యం చెప్తా ఉన్నామంటే బుక్స్ చూసి చదివి చెప్పట్లేదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. భక్తులు అదే అంటాం, ప్రభువా నీ వాక్యము నాలో ఉంచుకుంటే నేను ఏ పాపం చేయలేదు. అప్పుడు నిజమే ఆయన నిజమైనప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో ఎవరిలో నివసించలేదు, ఎవరిలో నివసించిందా లేదు. కానీ మనం గొప్పవారం అంట, మనం ధన్యులం అంట. ఎందుకంటే ఆయన మనలోనే నివసిస్తాం. ఇంకా మనం పాపము చేయలేము, పాపం ఇంకా చేయలేమంట. ఇక్కడ ఏం చెప్తాడు 119:11 అంటే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని. దేవా నేను పాపం చేయకుండా ఉండడానికి నీ వాక్యాన్ని నాలో ఉంచుకుంటాను ప్రభు, ఉంచుకొని ఇవ్వండి అవకాశం అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. కానీ మనం గొప్పవాళ్ళం, మనం ధన్యులం అంట. ఎందుకంటే ఆల్రెడీ మనలోని వాక్యం నివసిస్తాం. వాళ్ళకంటే గొప్పవాళ్ళు, అబ్రహాం కంటే మనం గొప్పవాళ్ళం. అబ్రహాములో నివసించిన వాక్యం నివసించిందా? మోషేలో వాక్యం నివసించిందా? ఏలియాలో వాక్యం నివసించిందా? కానీ మనలో వాక్యం నివసిస్తా ఉంది. దేవుడు ఏం చెప్తామంటే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఎందుకు వాక్యాన్ని నివసింపజేసుకోలేనందున, కానీ నువ్వు పాపం చేయలేవు, ఆ పాపాన్ని కొట్టివేసింది ఆయన. నువ్వు దరిద్రంలో ఉండలేవు, ఆ దరిద్రాన్ని కొట్టివేసింది ఆయన. నువ్వు నిందలు అవమానాలు ఉండకూడదు, ఆయన ఆల్రెడీ కొట్టివేసింది. శిలువలో అవన్నీ కూడా జరిగిపోయి ఆ సామర్థ్యత నీలో పెట్టినమాట. అంటే వాక్యం నీలో నుంచి బయటికి రావాలి, ఈ వాక్యపు శక్తి నీ నుంచి బయటికి రావాలి. నేను సామాన్య వ్యక్తిని కదా, నేను మాట్లాడితే జీవం రావడం. అలా నేను దేవుడి సన్నిధిలో చెప్తా ఉన్నా, యేసు నామములో మీరు విశ్వసించి మీరు నమ్మి ఎక్కడికైనా వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ ద్వారా అద్భుతం చేస్తాను. ఏ పరిస్థితి అయినా సరే యేసయ్యా నేను ప్రార్థన చేస్తా ఉంటాను, ఈ పరిస్థితి మారాలి ప్రభు అని ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తా ఉంటాడు. దేవుడు పక్షపాతి కాదన్నాడు, దేవుడు అందరిలో నివసిస్తా ఉన్నాడు. కేవలం నీ ఆశ నీ విశ్వాసం పైన ఆధారపడి దేవుడు పనిచేస్తా ఉన్నాడు. నీ విశ్వాసం ఎంతగా ఉంటే దేవుడు అంత అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు. నువ్వు దేవుడి పైన ఎంత ఆధారపడితే నీలో నుంచి వాక్యం అంతా వస్తూ ఉంటాడు. అలాగే
అంటే ఏం చేయాలి? మన పరిస్థితులతో మనం మాట్లాడాలి. యేసునామములో నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబాన్ని కట్టబడకుండా నా కుటుంబాన్ని విడదీసేలాగా చేస్తున్న చీకటి శక్తులారా నేను మీతో మాట్లాడతాను. నా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి. దరిద్రమా నా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి. కృంగదీస్తున్న దురాత్మ నా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎదగకుండా చేస్తున్న చీకటి శక్తులారా నా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ సమస్య నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఈ రకంగా పరిస్థితులతో మాట్లాడితే ఏమైనా దేవుడు అద్భుతం చేయబోతాడు. ఇక్కడ ఎంతసేపు కూడా దేవుడు చేస్తూ ఉంటాడు చెప్తా ఉంటాడు కదా. కానీ దేవుడు ఎట్లా చేస్తూ ఉంటాడు? నీలో నుంచి చేస్తూ ఉంటాడు. దేవుడు నీలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీకు వరాలిచ్చి వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు నీకు ఫలాలిచ్చి వాడుకోబోతా ఉన్నాడు. ఆయన చిత్తం ఏంటి అంటే పరలోకంలో ఆయన చిత్తము నెరవేరబడినట్టు భూమి యందు కూడా ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఈ భూమిపై ఆయన చిత్తం ఎప్పుడు నెరవేరుతుంది అంటే నీలో నుంచి ఆ చిత్తం నెరవేరుతా ఉంటాడు. అంటే ఏం చేయాలి? దేవుడికి బాగా ప్రార్థించాలన్నమాట. దేవుడిని అడగాలన్నమాట. ఈ వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఒకటి దేవుడికి నీకు రిలేషన్ ఏంటంటే దేవుడు ఏ పని చేస్తే ఈ భూమిపైన ఆ పని చేయడమే దేవుడు చిత్తం. దేవుడితో ఏ మాట్లాడుతానో ప్రజలకు అది చెప్పడమే దేవుడు చిత్తం. దేవుడు నీకు ఏ ప్లేస్ ఏ ఉద్యోగం ఇయ్యాలో అది ఆయన దగ్గర నుంచి విని ఆ ఉద్యోగం చేయడమే దేవుడి చిత్తం. దేవుడిని స్వస్థపరచడం దేవుడి చిత్తం. ఆల్రెడీ ఇంకా అనారోగ్యంగా ఉంది మనం అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ మనం జయించేసామంట. మనకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ దేవుడు మన అనారోగ్యాన్ని తీసుకుని ఆరోగ్యం ఇచ్చిందనమాట. ఆయన సిలువలో ఎందుకు దెబ్బలు తిన్నాడంటే ఆ శరీరం ఎందుకు నలిగిపోయిందంటే ఈ శరీరాలు నలిగిపోతాను. ఏం చెప్తున్నాడు దేవుడు? వాక్యం నీలో నివసిస్తా ఉంది. నువ్వు ఇంకా ఈ బలహీనతను చూడొద్దు. ఆ వాక్యం ఏం మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని పట్టుకొని ఈ అపవాది కాడిని విరగొట్టాలి. మీలోనంటే అభిషేకం నివసిస్తా ఉన్నాను, అదంటే సత్యంలో నడిపిస్తా ఉన్నాను. క్రైస్తవుడుగా ఉన్న నువ్వు శక్తిమంతుడవు, సేవకుడుగా ఉన్న నువ్వు శక్తిమంతుడవు, దైవజనుడుగా ఉన్న నువ్వు అభిషక్తుడవు, విశ్వాసిగా ఉన్న నువ్వు అభిషక్తుడవు. ఇంత అభిషేకాన్ని పొందుకొని మనం సైలెంట్గా ఉంటాము. అన్ని మన దగ్గర ఉన్న మనం ఏం పొందుకోలేకపోతాం. దేవుడు ఏం చెప్తానంటే నీలో ఉన్న అభిషేకంతో ఈ కష్టాలని అపవాది కాడితో జయించి అపవాది కాడిని విరగొట్టి ఆ అభిషేకంతో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకోటి 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవ వేషం వలన కలిగిన ప్రతి లేఖనం ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇక్కడ ఏముందంటే 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన. ఈ వాక్యం ద్వారా ఖండించాలంట, ఉపదేశించాలంట, నీతి మార్గంలో నడిపించాలంట. అంటే ఈ లోకానికంటే ఈ లోకం నీతి మార్గంలో వెళ్ళాలి అంటే ఈ వాక్యం కావాలి. ఈ లోకమంతా ప్రశాంతంగా సమాధానంగా ఉండాలంటే ఈ వాక్యం కావాలి. ఈ లోకంలో ప్రతి సమస్యకి ఒక ఆన్సర్ రావాలంటే ఈ వాక్యం కావాలి. దైవజనుడు సన్నద్ధుడై పూర్ణమే కావాలి. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? దైవజనుల నుంచి మాట్లాడుతున్నాడు ఈ లోకానికి. ఇక్కడ మనం వాక్యం వింటాం. ఎంతమంది? 1, 2, 3, 4, 10 మంది, 15 మంది ఉన్నాం. మనమే వింటాం ఈ వాక్యం అనుకుంటాం.
నేను ముందు ఏం ప్రిపేర్ కాను అనమాట. వీళ్ళు వస్తారు వీళ్ళు చెప్పాలని ఏం ప్రిపేర్ కాను. అలాగే ఇక్కడ 10 మందికి వాక్యం వినబడుతుందని మనం అనుకుంటా ఉన్నాం, కానీ ఈ లోకానికి వాక్యం అవసరం అంట. ఈ లోక ప్రజలకి వాక్యం అవసరం అంట. ఈ లోకానికి వాక్యం వెళ్తా ఉందంట. ఆ ప్రభావం వెళ్తా ఉందంట. మనం ఇక్కడనే వింటా ఉన్నాం, 10 మంది వింటా ఉన్నాం. నా సప్పుడు ఓన్లీ 10 మంది వింటా ఉంటున్నారు, కానీ నిజమే మీకు 10 మంది వింటా ఉన్నాం, కానీ ఈ ప్రభావం ఈ శక్తి అంటే ఈ లోకానికి వెళ్తా ఉందంట. ఈ లోకంలో నీతి లేని వారందరికీ నీతి మార్గమును నడిపించడానికి ఈ వాక్యం వెళ్తా ఉందంట. ఈ శక్తి ప్రభావం ముందుకు వెళ్తా ఉందన్నమాట. అంటే ఏమైతుంది, ఈ వాక్యము ప్రకటించడం ద్వారా ఈ లోకమంతా కూడా సరిచేయతా ఉంది, సరిచేయబడతా ఉంది. అందుకే ప్రతి వారం వాక్యం ప్రకటించాలి, ప్రతి సేవకుడు వాక్యం ప్రకటించాలి, ప్రతిరోజు వాక్యం ప్రకటించాలి. ఎందుకంటే దైవజనుల వచ్చిన వాక్యం ఏమైతా ఉంది, ఎక్కడ అవసరమో అక్కడ వాక్య ప్రభావం వెళ్తా ఉంది. యేసు ప్రభు దేవుడు నడుచుకుంటూ వెళ్తా ఉంటే 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ముట్టుకున్నప్పుడు ప్రభావం వెళ్ళిపోయింది అనమాట. మన యేసయ్య ఆత్మస్వరూపి. ఎక్కడ కేవలం రామంతపూర్కి ఆత్మస్వరూపియా, ఈ ఇండియాకి ఆత్మస్వరూపియా, భూ ప్రపంచానికి సర్వ సృష్టికి ఆత్మస్వరూపి. అంత పెద్ద ఆత్మస్వరూపి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటని సృష్టి అంతా వెళ్ళాలన్నమాట. ఈ సృష్టి మొత్తానికి కూడా వాక్యం వెళ్తా ఉంది, ఆ ప్రభావం వెళ్తా ఉంది. ఏమైతుంది, ఎక్కడికి ఏ మనిషికి వాక్యం అవసరమో అక్కడ ఆ మనిషి దగ్గరికి వాక్య శక్తి వెళ్ళి ఈ ప్రభావం వెళ్ళి వారిని స్వస్థపరుస్తాం అన్నమాట. కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నాకు దర్శనం వచ్చింది, దేవుడి వాక్యాన్ని చూపిస్తా ఉన్నాడు. ఒక కళ వచ్చింది, దైవజనుడి వాక్యము ద్వారా మాట్లాడుతా ఉన్నాను కళలో, దర్శనంలో. ఎట్లా జరుగుతుంది, ఈ ప్రభావం వెళ్తా ఉంది. దర్శనం మనిషికి ఎలా వస్తూ ఉంటుంది, దర్శనాలు పలు విధాలుగా వస్తూ ఉంటాయి, దర్శనాలు పలు రకాలుగా వస్తాయి. దైవజనుడు ఇక్కడ ప్రకటిస్తూ ఉంటుంటే ఈ వాక్యము ఆ ఆత్మకి తగులుతూ ఉంటుంది. ఆ ఆత్మకి తగిలినప్పుడు ఏమైతే ఉంటుంది, ఈ వాక్య ప్రభావం వెళ్ళి వారిని ధైర్యపరుస్తూ ఉంటుంది, వారిని బలపరుస్తూ ఉంటుంది. ఎందుకు క్రైస్తవులందరూ ఊకే రోడ్ల మీద వాడు అందరికీ సువార్త చేస్తారంటే నశించిపోతున్న ఆత్మలని రక్షించడానికి. ఈ వాక్యం ఊరికి ఎందుకు ప్రకటిస్తారంటే నశించిపోతున్న వారందరికీ కూడా ఈ వాక్యము ఆత్మ రూపంలో వెళ్ళి వారి హృదయాలను తాకడానికి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి శిలువలో బలియాగం జరిగను, అదే వాక్యము ఆత్మ రూపంలో నీలో నివసిస్తాం. అంటే దేవుడు ప్రేమైనడు, వాక్యము ఆత్మ రూపంలో ఉందన్నమాట. అందుకే మనం వేటిని కూడా పూజించము, కేవలం ఈ వాక్యం అన్నమాట. ఇక్కడ వాక్యం ప్రకటింపబడుతూ ఉందంటే ఎన్నో హృదయాలు కదిలించబడతా ఉన్నాయి, ఎన్నో హృదయాలు కదిలించబడతా ఉన్నాయి. దేవుడు పని జరుగుతూ ఉందన్నమాట. దేవుడు పని జరుగుతూ ఉంది. దేవుడు పని అంటే ప్రజలందరూ కూడా సిద్ధపరిచి దేవుడి వైపు నడిపించడం. ఆ పనిలో పాత్రలుగా మనం అందరం ముందుకు వెళ్తాం. ఇంకోబడుద్దాం. రెండో థీమ్ హెబ్రీలు 4:12. హెబ్రీలు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మను కీలను మూలులను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఈ వాక్యం ఏమి సజీవమైంది. సజీవం అంటే బ్రతికి ఉన్న వాక్యం అన్నమాట. చాలా వాక్యాలు కానీ అందులో జీవం లేదు. చాలా వాక్యాలు ఉన్నాయి లోకంలో, కానీ వాటిలో జీవం లేదు. కానీ దీంట్లో మాత్రం జీవం ఉంది. దేవుని వాక్యము సజీవమై బలము గలది. ఈ వాక్యంలో ఉంటే బలం ఉన్నది, బ్రతికి ఉన్నది, ప్లస్ ఈ వాక్యంలో బలం ఉన్నది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు, ప్రాణాత్మలంట కీళ్ళనంట మూలుగులో విభజించినంత మట్టుకు దూరుతూ ఉన్నది వాక్యం. మూలుగులోకి దూరుతూ ఉన్నది వాక్యం. మూలుగులో విభజించి
విభజించిన మట్టు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, ఈ లోకంలోని మాటలను కూడా మనం కృంగదీస్తాం, నిరాశపరుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మాటలు మన మూలుగులోకి వెళ్తేనా? ఈ మాటలు మన మూలుగులోకి వెళ్ళి మన హృదయంలోకి వెళ్తేనా? హృదయంలోకి వెళ్తుండొచ్చు. వాళ్ళు ఎవరైనా మనం తిట్టినప్పుడు కొద్దిగా బాధపడుతూ ఉంటాం, హృదయం అంతా బాధగా అనిపిస్తూ ఉంటాం. కానీ మూలుగులోకి వెళ్ళండి, మూలుగులోకి వాక్యం ఎందుకు వెళ్తా ఉందంటే నీ మూలుగులోకి వెళ్ళి సత్తువ బలం ఇవ్వబోతాం. ఈ వాక్యం అంటే ఈ వాక్యము వినడం ద్వారా నీకు స్వస్థత, నీ శరీరానికి స్వస్థత. కొన్ని మాటలు వింటేనంట ఈ శరీరం అంతా అనారోగ్యానికి గురైతా ఉంటుంది. కొన్ని పరిస్థితులు చూసి శరీరం అంతా అనారోగ్యమైతా ఉంటుంది. కానీ దేవుడు వాక్యాన్ని వింటే ఏమైతే మూలుగులోకి వెళ్ళి సత్తువ బలాన్ని ఇస్తా ఉంటుంది. దేవుడు స్వస్థత కార్యం చేస్తూ ఉంటాడు. ఆయన మాట వల్ల మనకు స్వస్థత. నా దెబ్బల వల్ల నీకు స్వస్థత, నేను శిలువలో కార్చిన రక్తం వల్ల నీకు విడుదల అంటా ఉన్నాడు దేవుడికి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఈ వాక్యము నీ మూలుగులోకి వెళ్తుంది, విభజించినంత మట్టుకు మూలుగులోకి దూరచు, ప్రాణాత్మలోకి వెలుచు, ఈ హృదయాన్ని శోధించుచున్నాడు. ఈ హృదయము సరిగ్గా లేకపోతే ఈ వాక్యము ద్వారా హృదయం సరిగ్గా అవుతా ఉంటుంది. ఈ హృదయం కఠినంగా ఉంటే ఈ వాక్యం దాన్ని సరి చేస్తా ఉంటుంది. ఈ హృదయం బాధగా, వేదనగా, ఇబ్బందిగా ఉంటే ఈ వాక్యం సరి చేస్తా ఉంటుంది. ఈ హృదయం సరిగ్గా ఉన్నప్పుడు ఈ తలంపులు సరిగ్గా ఉంటాయి. అప్పుడు జీవితము దేవుడి చిత్తానుసారమైనటువంటి మార్గంలో వెళ్తా ఉంటుంది. అంటే ఏమైతా ఉంటుంది? ఈ వాక్యం మనం నడిపిస్తా ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మనకి ఆరోగ్యం అన్నమాట. ఈ వాక్యము ద్వారా మనకి స్వస్థత, ఈ వాక్యము ద్వారా మనకి సమాధానం, ఈ వాక్యము ద్వారా మనకి నెమ్మది, ఈ వాక్యము ద్వారా మనకి శాంతి, సమాధానం, దీర్ఘశాంతి, దీర్ఘాయు. ఎందుకంటే ఈ వాక్యంలో బలం ఉన్నది, జీవం ఉన్నది. నువ్వు వింటున్న మాటలలో జీవము బలం ఉంది. ఆ బలము కలిగిన మాటలు వింటే మనం బలపడుతూ ఉంటాం. బలము లేని మాటలు వింటూ ఉంటే మనం బలహీనమైతూ ఉంటాం. ఈ లోకమంతా కూడా మాటల ద్వారా నేను బలహీనపరుస్తూ ఉంటుంది. ఈ లోకం మాటల ద్వారా నేను కృంగదీస్తూ ఉంటుంది. కానీ దేవుడు మాటల ద్వారా నీ హృదయం కట్టబడుతూ ఉంటుంది, నీ కుటుంబము కట్టబడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఈ వాక్యానుసారంగా జీవించండి. ఈ వాక్యం ప్రకటించండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వాక్యం నీలోనే నివసిస్తూ ఉంది. నువ్వు గ్రహించి నాలోని ఈ వాక్యపు శక్తి బయటికి రావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయబోతాయి. నువ్వు అభిషక్తుడవి, నువ్వు అభిషక్తురాలివి, నువ్వు అర్హుడవు కాదు అని ఎక్కడ అనుకోవడానికి వీల్లేదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తా ఉన్నాడు. నువ్వు దేవుని ఆలయమే, నువ్వు సర్వ అధికారం పొందుకొని కేవలము ఆ అధికారము ఈ వాక్యము ద్వారా గ్రహించి నడవడమే విజయం అన్నమాట. దేవుడు రాజ్యంలో విడుదలంటే ఏంటి అంటే మనం అనుకుంటూ ఉంటాం, సంవత్సరాలుగా ప్రేయర్ చేస్తూ ఉన్నాం, ఏమి కూడా కదలడం లేదు, ఏం మారడం లేదు. కానీ సమస్యను గ్రహించడమే నీకు విడుదల. ఈ సమస్య ఇట్లా వస్తా ఉందో నువ్వు తెలుసుకున్నావా, నీకు పూర్తి విడుదల. అదే తాళొచ్చేది అన్నమాట, దేవుడు రాజ్యంలో తాళొచ్చేది. వాక్యం దేవుడు దీవించున్నాడు.